చూస్తే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదైంది. చిప్పగిరి టీడీపీ కన్వీనర్ ఇంటిపై విరూపాక్షి ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనతో విరూపాక్షి ఆయన కుమారుడు చంద్ర మరికొందరు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నేమకలిలో అర్ధరాత్రి టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ నేతలు నాగరాజు గురుపై వైసీపీ నేతలు గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములు దాడి చేశారు. దళితులను తెలిసి కూడా దేవుళ్ళ మీద అని చెప్పి టీవీలు కుళ్ళు దౌర్జన్యంగా పలుపెట్టి మమ్మల్ని చంపే కూడా వచ్చినాడు. దీనికి ఏమైనప్పుడు విపక్షం అది బాధ్యత. దీని అందరూ ఎక్కడున్నా కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నామని నారా లోకేష్ సార్ కి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు సార్ కి వేడుకుంటున్నాం. టీడీపీ కన్వీనర్ వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలను అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పిఎస్ ఎదుట బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి బాధితులను పరామర్శించారు. వైసీపీ నాయకులు దాడి చేసి టీడీపీ శ్రేణులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి ఆయన ఎవరో వైట్ షర్ట్ వేసింది. నేను ఎవరు ఎక్కడ పంచ కట్టుకొని వైట్ షర్ట్ ఇబ్బంది లేదమ్మా. చూస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీరేం భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. మేమున్నాము, చూసుకుంటాము. మీరేమేమి ఇదేం లేదు, నేనున్నా చూసుకుంటాం. ఎవరికి మన వాళ్ళకి ఏం జరిగినా కూడా ఏం అట్లా సహించే ప్రసక్తే లేదు. రేపు పొద్దున్న చూడండి, వాళ్ళకి వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అసలు లేడీస్ అంటే రీజన్ లేదు చూడండి మేడం. అసలు వాళ్ళ పార్టీనే అట్లా ఉంటుంది, వాళ్ళకి రెస్పెక్టే ఉండదు. ఎమ్మెల్యే ఆయన అంత వేస్ట్, అది అందరికీ తెలుసు. ఇక్కడ విజిట్ చేసుకుంటా రాండలే చూద్దాం, నరుకుతాం, పొడుస్తాం అనుకుంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎమ్మెల్యే అట్లేనా మేడం మాట్లాడేది? అదే చూస్తున్నారు కదా, అందరూ కూడా చూస్తా ఉన్నారు కదా. అతను ఎమ్మెల్యే ఉండి కూడా రాండలే మీరు ఏం చేస్తున్నారు, చీరలు కట్టుకున్నారా, ఇంట్లో ఉండి రాండి. ఇప్పుడు మొగళ్ళు అయితే ఏడాది పెట్టుకున్నారు అని అది ఇది మాట్లాడుతున్నారు మేడం. వాళ్ళు చెప్తాము. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదైంది. చిప్పగిరి టీడీపీ కన్వీనర్ ఇంటిపై విరూపాక్షి ఆయన అనుచరుల దాడి చేశారు. ఈ ఘటనతో విరూపాక్షి ఆయన కుమారుడు చంద్ర మరికొందరు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు వీరంగం సృష్టించారు. నేమకల్లులో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాను స్థానిక టీడీపీ కార్యకర్త ఫోన్ లో ప్రశ్నించడంతో దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తను టార్గెట్ గా చేసుకుని గొడవకు దాడికి దిగారు. ఈ వైసీపీ కార్యకర్త గిరి, అదేవిధంగా టీడీపీ అనుచరుడు అదేవిధంగా ఫాలోవర్ అయినటువంటి గురునాథ్ పైన కూడా ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. స్థానికంగా గొడవడి ఎవరి వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ వైసీపీ కార్యకర్త తనపై దాడి చేశారంటూ
ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ లో సమాచారం ఇవ్వడంతో మంది మార్బలంతో వందలాది మంది కార్యకర్తలతో ఈ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీ మండల కన్వీనర్ పురుషోత్తం ఇంటిని కూడా అదైతే విధంగా మరికొంతమంది వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడించి ఏదైతే టీడీపీ కార్యకర్త ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయన అనుచరులు ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఎమ్మెల్యే నియామకాలకు వెళ్తున్నటువంటి క్రమంలో టీడీపీ మండల కన్వీనర్ అయినటువంటి పురుషోత్తం వాహనం కూడా ఎదురుపడింది. తన ఎమ్మెల్యే వాహనానికి ఎదురు వస్తామంటూ కూడా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి అడ్డు పక్కకు వెళ్ళాలంటూ కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి నేను నా దారిలో నేను వెళ్తున్నాను మీరు అని ప్రశ్నించడంతో రాళ్లతో దాడి చేసి మన టీడీపీ మండల కార్యకర్త మండల కన్వీనర్ అయినటువంటి పురుషోత్తం వాహనాన్ని కూడా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చి కనబడినటువంటి వాళ్ళపైన కూడా విచక్షణ రహితంగా దాడి చేసి ఒక సందర్భంలో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో అయితే ఈ ఎమ్మెల్యేతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఉండడంతో టీడీపీ వాళ్ళు కూడా చేసేది ఏం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి అయితే అక్కడే ఉంది ఎమ్మెల్యే ఆయన కుమారుడు అదే విధంగా తమ్ముడు కూడా అయితే అనుచరులతో కూడా టీడీపీ కార్యకర్తల పైన కూడా దాడి చేయించారండి. కూడా అయితే ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కూడా దాడిని తీవ్రంగా ఖండించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ కార్యకర్తలే టీడీపీ కార్యకర్తల పైన కూడా దాడి చేసి మాపై దాడి చేశారంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యే ఏదైతే చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట దాడి అయితే బైఠాయించి తమపై కార్యకర్తలపై దాడి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే దీని అంతా కూడా చాలా విదూరంగా ఉంది. తమ వారిపైన కూడా దాడి చేసి మళ్ళీ ఈ విధంగా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ మీద బైఠాయించడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు కూడా అయితే జరిగిన సంఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమ కార్యకర్తలపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే వర్గీయులు వాళ్ళ తమ్ముడు కుమారుల పైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి డిమాండ్ చేయడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ప్రధాన దశలో పోలీసులు వచ్చి వైసీపీ కార్యకర్తలను దాడిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల పట్ల కూడా వైసీపీ శ్రేణులు దురుసుగా ప్రవర్తించారు. దీనిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ దాడిని అంతా కూడా పూర్తిగా అయితే దర్యాప్తు ప్రారంభించినటువంటి క్రమంలోనే దాడికి ఎవరైతే పాల్పడినారో అక్కడ స్థానికంగా ఉన్న వీధుల్లో ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా కొంతమంది స్థానికులు కూడా ఈ వైసీపీ కార్యకర్తల దాడిని అంటూ కూడా వీడియోలు తీసి పోలీసులకు ఇచ్చారు. ఆ వీడియోలో దాడి చేసినటువంటి వారిపైన కూడా అయితే వారిని పోలీసులు అదుపులో తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తనతో పాటు ఆయన కుమారుడి పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి వారిని అదుపులో తీసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీరాములు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 3 టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అది కూడా అయితే బళ్ళారి ఆసుపత్రి కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యే అతిగా జోక్యం చేసుకోవడం వల్ల పార్టీ శ్రేణులు కూడా బీభత్సం సృష్టించి విచక్షణ రహితంగా కూడా టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ సంకన్న.